హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీ ఎంఎస్ ట్యూటోరియల్ మీ అందరికి స్వాగతం. ఈరోజు మనం ఇప్పటివరకు సమాసాల గురించి చెప్పుకున్నాం కదండి. సమాసాలకు సంబంధించినటువంటి అర్థ సమాసాల్లో రెండు భాగాల గురించి చెప్పుకున్నాం కదా. ఇంకా ఇప్పుడు చెప్పుకోబోయే భాగం మనకి ఇక సమాసాలే ఎండింగ్ అండి. చివరికి వచ్చేసాం సమాసాల్లో. ఈ సమాసాలు అయిపోతే ఇక నెక్స్ట్ అలంకారాలు, ఛందస్సు, వాక్యాలు, ఇక మూడు అంశాలండి. ఇక మనకు వ్యాకరణం అయిపోతుంది. వ్యాకరణం అయిపోయిన పెద్దప్పటి నుంచి ఇక మనం తర్వాత ఏం చేయొచ్చు అంటే టెక్స్ట్ బుక్ వారి మనం 3 నుంచి 10 తరగతుల వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ వారి ఉన్నటువంటి పదజాలం, వ్యాకరణం ప్రతి ఒక్క అంశం మిస్ చేయకుండా మన ఛానల్లో చేయడం జరుగుతుందండి. గుర్తుపెట్టుకోండి, మనకి ఇక ప్రతి రోజు ఇంపార్టెంటే కాబట్టి మీకు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ఎంతైతే అవసరమో అంతా మేము అందించడానికి ప్రయత్నం చేస్తామండి. ఇక డైలీ వీడియోస్ నా నుంచి వస్తూనే ఉంటాయి. తప్పకుండా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. ఇక ఆలస్యం చేయకుండా సమాసాల్లోని చివరి టాపిక్స్లోకి వెళ్ళిపోదామండి. ఒకసారి చూడండి, ఇక్కడ సమాసాలు, భేదాలు. ఈ సమాసాల భేదాలు మనం చివరి అంకానికి వచ్చాం. అందులో మనం అర్థ సమాసాలు చూసుకున్నాం. మనకి ఇచ్చిన సమస్య అర్థ సమాసాలే. ఈ అర్థ సమాసాల్లో అవ్యయీభావ సమాసం గురించి చెప్పేసుకున్నాం. నెక్స్ట్ తత్పురుష సమాసాల గురించి చెప్పుకున్నామండి. వ్యధీకరణం అంటే ఏది చెప్పుకున్నాం, సమానాధికరణంలో కొన్ని భాగాలు చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇక మూడవ అంశం ద్వంద్వ సమాసం. ద్వంద్వ, ఇందులో ద్వంద్వ అంటే అర్థం చేసుకోవాలండి, రెండునే వస్తాయి అర్థం అండి. ద్వంద్వ ఇది ఉభయ పద ప్రాధాన్యత కలిగి ఉంటుందండి. పూర్వపదము, ఉత్తర పదము రెండింటి యొక్క ప్రాధాన్యత కలిగి ఉంటుందండి ఈ ద్వంద్వ సమాసం అనేది. అయితే మనకి చాలా మందికి కన్ఫ్యూజన్ ఏంటంటే ద్విగు సమాసం, ద్వంద్వ సమాసం రెండు ఒకేలాగా అనిపిస్తాయండి. కొంచెం చిన్న కన్ఫ్యూజన్ అనేది ఒకటి ఉంటుంది ద్విగు సమాసానికి, ద్వంద్వ సమాసానికి. ద్విగు అంటే నెంబర్ని తెలియజేస్తుందండి, సంఖ్యను తెలియజేసేదండి, సంఖ్యావాచకం. మనం నిన్న చెప్పుకున్నాం కదండి సమానాధికరణ సమాసాల్లో చివరి సంఖ్యావాచకం గురించి. ఆ ద్విగు సమాసం నెంబర్ని తెలియజేస్తుంది. ఈ ద్వంద్వ సమాసం అనేది నామవాచకాలను తెలియజేస్తుంది. ఏదైనా జంటగా వచ్చే నామవాచకాలని తెలియజేసేది మన ఈ యొక్క ద్వంద్వ సమాసం. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ద్వంద్వాలో రెండు జంటలు అనేవి రావడం జరిగింది. ఇలా గుర్తుపెట్టుకోవచ్చు అండి. ఏవైనా సరే రెండు నామవాచకాలు జంటగా వస్తాయండి ఈ సమాసానికి సంబంధించి. సరే ఉదాహరణ చూడండి, ఇక్కడ వీటిలో ఉభయ పద ప్రాధాన్యతను కలిగి ఉంటాయి. ఉభయ పదాల యొక్క ప్రాధాన్యతను కలిగి ఉంటాయి. ఉదాహరణ చూడండి, సూర్యుడు, చంద్రుడు. దీన్ని విగ్రహవాక్యంగా రాస్తే ఎలా ఉంటుంది చూడండి. సూర్యుడును చంద్రుడును. నెక్స్ట్ ఇహపరాలు. వీటిలో గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ సూర్యుడు, చంద్రుడు అనేదాన్ని మనం సమాస పదంగా ఉంచితే ఏమవుతుందంటే అండి బహువచనంలో ఉండడం జరుగుతుందండి. ఏ వచనంలో ఉంటుందండి? బహువచనంలో ఉంటుంది. అదే మనం దీన్ని విగ్రహవాక్యంగా రాసినప్పుడు మాత్రం ఏకవచనాన్ని తెలియజేస్తాయండి. ఉన్న రెండు పదాలు ఏకవచనాన్ని తెలియజేస్తాయి, సూర్యుడును చంద్రుడు. అదే మనం సమాసపదంగా రాస్తే బహువచనం అయిపోతుంది, సూర్య చంద్రుడు. ఇద్దరు ఉన్నారు కాబట్టి బహువచనాన్ని వాడతాం. ఇక్కడ విగ్రహవాక్యం రాసినప్పుడు మాత్రం ఏకవచనంలోకి వచ్చేస్తాయి. ఇహపరాలు. నెక్స్ట్ ఉదాహరణ, ఇహమును పరమును. ఇహమును పరమును, ఇహపరాలు. రాత్రింబవళ్ళు, రాత్రియును పవలును. రాత్రింబవళ్ళు. తల్లిదండ్రులు, తల్లియును తండ్రియును. కూరగాయలు, కూరయును కాయలును. సీతారాముడు, సీతయును రాముడు. ఇక చూడండి, అన్నిటికీ ఇలా చివరిలో ను, యును వస్తాయండి. వీటిని విగ్రహ వాక్యాలు రాసినప్పుడు మనం గమనించాలి వీటిని.
ఇలా ఏవైనా సరే రెండు నామవాచకాలు జంటగా వస్తే దాని యొక్క సమాసం గుర్తించండి. అంటే ఖచ్చితంగా మనం పెట్టాల్సింది ఏంటంటే ద్వంద్వ సమాసం. గుర్తుపెట్టుకోవచ్చు, చాలా చిన్నది. మనకి ఇది 6th క్లాస్ నుంచే వచ్చేసింది అండి. 6th నుంచి మనకి 10th క్లాస్ వరకు, 10th క్లాస్లో అయితే లేవులేండి, 8th క్లాస్ వరకు ఖచ్చితంగా వీటికి సంబంధించిన ఉదాహరణలు రావడం జరిగిందండి. ఈ ఎక్కడున్నా సరే ఈజీగా గుర్తుంచుకోవచ్చండి. నేను గత వీడియోలో ఎక్కడంటే విశేషణ పూర్వ ఉభయ పదాల్లో చెప్పానండి. విశేషణ ఉభయ పదాల్లో ఎత్తు పల్లాలు, ఎత్తు పల్లం, ఎత్తు పల్లాలు. ఇక్కడ చూడండి, 2 జంట పదాలు వచ్చాయి. కానీ నేను దీన్ని విశేషణ ఉభయ పదంలో వాడానండి. ఎందుకని నేను ద్వంద్వ సమాసంలో ఉపయోగించలేదు? ఎత్తును పల్లమును అని రాసుకోవచ్చు కదా, రాయొచ్చు. విగ్రహవాక్యం ఎత్తును పల్లమును అని రాయొచ్చు. కానీ ఈ ఎత్తు పల్లాలు అనేవి మనకి నామవాచకాలు అయితే కాదండి. ఈ యొక్క ప్రాంతము లేదా ఒక నేల యొక్క స్వభావాన్ని తెలియజేస్తాయి కాబట్టి విశేషణాలు. ఇలా విశేషణాలు జంటగా వచ్చినంత మాత్రాన అవి మన ద్వంద్వ సమాసం అనుకోకూడదండి. ఇదే ప్రాబ్లమ్ని మీకు ఇవ్వడం జరిగిందని కామెంట్లో కామెంట్ చేయండి అని చాలా మంది నేను సజెస్ట్ చేశానండి. ఎవరో కొంతమంది రియాక్ట్ అయ్యారు, వాళ్ళు కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నం చేశారండి, చాలా వరకు చెప్పారు. ఇంకోటి ఇలానే ఎగుడు దిగుడు. చూడడానికి ద్వంద్వలాగే ఉంటాయి, కాకపోతే అవి విశేషణాలు అయ్యేసరికి అవి విశేషణ ఉభయ పద కర్మాధారయ సమాసంలో వస్తాయండి. ఇవి మనం వీటిని చూడంగానే 2 ఉన్నాయి కదా, జంటగా 2 ఉన్నాయి కదా అని చెప్పి ద్వంద్వ సమాసం కింద రాసేయకూడదు, కనిపించకుండా పెట్టేయకూడదండి. అది గమనించాలి. సర్వనామాలు వచ్చాయి, ఇక్కడ విశేషణాలు వచ్చాయి, అక్కడ నామవాచకాలు వచ్చాయి, పేర్లు వచ్చాయండి. రెండింటిలోనూ ఉత్తరపదం ఉభయపదం రెండింటిలో పేరు రావడం, దానితోనూ 2 పదాలకు సమానమైనటువంటి ప్రాముఖ్యం ఇవ్వడం. 2 పదాలకు సమానమైనటువంటి ప్రాముఖ్యం ఉంటుంది అనమాట. ఉభయపద ప్రాధాన్యం కలిగి ఉంటుందండి ఈ ద్వంద్వ సమాసం అనేది. చూసారండి, ఇప్పుడు ఇక అవ్యయభావ సమాసం అయిపోయింది, తత్పురుష సమాసం అయిపోయింది, ద్వంద్వం కూడా అయిపోయింది. ఇక ఈ దీంట్లో చివరిదైనటువంటి బహువ్రీహి సమాసం. బహువ్రీహి సమాసం, ఇలాంటి సమాసాన్ని పోలిన ఎగ్జామ్ ఉదాహరణ నేను మీకు ఇస్తాను. మరి దానికి దీనికి ఏంటి తేడా కూడా చెప్పాలి. చూడండి, ఇక మన నెక్స్ట్ మన చివరిది అర్థ సమాసాల్లో ఈ చివరిదైనటువంటి బహువ్రీహి సమాసం గురించి చూద్దామండి. ఇక బహువ్రీహి సమాసం అంటే అన్యపద ప్రాధాన్యతను కలిగి ఉంటుందండి. బహువ్రీహి సమాసం అంటే అన్యపద యొక్క ప్రాధాన్యతను కలిగి ఉంటుందండి. అంటే ఇక్కడ ఉత్తర పదము కాదు, పూర్వపదము కాదు, ఆ 2 పదాలు కాకుండా అన్య పదం, దాని అర్థం వేరే ఇంకొక పదాన్ని చూపిస్తుంది అనమాట. ఇలా అన్యపద ప్రాధాన్యత కలిగి ఉన్నదే బహువ్రీహి సమాసం అంటే. ఉదాహరణలు చూపిస్తాను చూడండి. ఇక్కడ మృగనేత్రి, విగ్రహవాక్యాలు ఎలా రాస్తా చూడండి ఒకసారి. మృగనేత్రి, మృగము వంటి నేత్రములు కలది. నేత్రములు కలది. ఇక్కడ చూసారంటే మీకు వంటి అనేది వచ్చిందండి. వంటి అనగా మనకి ఉపమాన ఉత్తరపద పూర్వపదాలు గుర్తు రావాలి, ఉపమాన సమాసాలు గుర్తు రావాలి. మనకి వంటి అని వచ్చింది కాబట్టి ఇది ఉపమాన సమాసం అనుకుంటామా అండి? కాదు, అలా అనుకోకూడదండి. ఉపమాన సమాసాలు ఎట్టి పరిస్థితుల్లోనే అవ్వండి. ఏమవుతాయి అంటే ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ దాంట్లో వచ్చేసరికి మనకి వంటి అంటే ఎందుకంటే వచ్చిందంటే ఉపమానాల్లో వచ్చేది కలువ కన్నులు, కరువుల వంటి కన్నులు. అక్కడ కేవలం దాని యొక్క మనిషి యొక్క కన్నులు, అక్కడ మనం మనిషి అని చెప్పలేమండి, కన్నులు మాత్రమే అక్కడ మనం వివరిస్తున్నామండి. కలువ కన్నులు. ఇక్కడ ఉదాహరణ చూడండి, ఇక్కడ ఒకసారి కలువ కన్నులు. ఇక కన్నులు అంటే మనుషులో జంతువులో ఏంటో తెలియదు మనకి, ఇక్కడ ఏందో తెలియదు, కన్నులు మాత్రమే వివరించడం జరిగింది కాబట్టి కలువ వంటి కన్నులు అన్నామండి. కలువ వంటి కన్నులు అన్నాం, వంటి అని వచ్చేసింది. ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం, వంటి అనేది వచ్చింది. ఇక్కడ కూడా వంటి వచ్చింది, కాకపోతే చిన్న భేదం తేడా ఏంటంటే, డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఇది మృగము నేత్రము కలది.
పర్టికులర్గా ఒక స్త్రీకి మెన్షన్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ కలది అంటున్నాం, మృగము అంటే నేత్రము కలది అని ఒక వ్యక్తిని కానీ ఒక వ్యక్తిని తెలియజేస్తుంది కాబట్టి దీన్ని మనం బహువ్రీహి సమాసము అంటారండి. అర్థమైందండి. అదే కనుక ఇక్కడ వంటి అని వస్తే పర్టికులర్ ఆ కన్నులు ఎవరి, మగవాళ్ళయ్యా ఆడవాళ్ళయ్యా జంతువులయ్యా పక్షులు అసలు ఎవరయ్యాయి ఆ కన్నులు ఒక నిర్దిష్టంగా లేదు కాబట్టి ఇలాంటి వాటిని ఉపమానాలు అంటారండి. అక్కడ నిర్దిష్టంగా ఒక వ్యక్తిని కానీ ఒక జంతువుని కానీ ఒక పక్షిని కానీ తెలియజేస్తున్నాం కాబట్టి నిర్దిష్టంగా తెలియజేస్తున్నాం కాబట్టి దీన్ని బహువ్రీహి సమాసం అంటారు. అలానే మృగము అనే అర్థం వేరు, నేత్రములు అనే అర్థం వేరండి. కానీ వీటికి వచ్చే అర్థాలు ఈ రెండు పదాలు సమాసం చేస్తే కలిపితే రాగంలో వచ్చే పదం ఈ పూర్వ పదము ఉత్తర పదము లేదండి, తీరా అది వేరేదండి. ఆ మృగం అంటే నేత్రం కలది అంటే అది ఎవరైనా కావచ్చు. ఎవరైనా మనం పొగిడినప్పుడు మృగాలు అంటే నేత్రాలు కలిగేది అంటే మృగం అంటే సాధారణ మృగానికి మనకు అర్థం తెలిసి ఉండాలండి. జింక లాంటి కళ్ళు అని అర్థం అండి. జింకం అంటే కన్నులు కలది అని అర్థం అండి. అంటే ఎవరో మనం పొగిడినా సరే మనం ఒక స్త్రీని పొగుడుతూ ఉంటాం కదండి, అలా అన్య స్త్రీని తెలియజేస్తుంది. అక్కడ అన్యమైనటువంటి ఈ ఉన్నటువంటి పూర్వపదము కాదు, ఉత్తర పదము కాదు, వేరే ఇంకొక పదం అర్థాన్ని సూచిస్తుంది. అదే ఇక్కడైతే కలువ కన్నులు, కలువ లాంటి కన్నులు ఒకరినే సూచిస్తాయి. అర్థం ఒకే సమాన అర్థాన్ని కలిగి ఉన్నాయండి ఇక్కడ. నెక్స్ట్ శాస్త్రాభిమాని. శాస్త్రమునందు అభిమానం కలవాడు. ఇక్కడ నందు అనేది వచ్చిందండి. మనకి నందు అనే విశేషం మనకి అవి గుర్తు రావాలండి. వ్యధీకరణాల్లో వచ్చినటువంటి విభక్తులు గుర్తు రావాలన్నమాట. నందు అంటే అందు నన్ సప్తమి విభక్తి తత్పురుష సమాసం అనుకోవచ్చండి. చూడగానే అలానే అనుకుంటామండి. ఆన్సర్ మనకు కనిపించడంలోనే నందు వచ్చింది కాబట్టి ఇది ఖచ్చితంగా సప్తమి తత్పురుష సమాసం అని పెట్టేసి వస్తాం. అలా కాదండి. ఇలా చూడండి, ఇక్కడ కలవాడు అంటే ఒక వ్యక్తిని ఆపాదించడం జరుగుతుంది. ఇక్కడ ఒక వ్యక్తిని ఆపాదిస్తున్నాం కాబట్టి, పైగా శాస్త్రాభిమాని అంటే శాస్త్రం అనేటువంటి పూర్వపదము, అభిమాని అనేటువంటి ఉత్తర పదము రెండింటికి సంబంధం లేకుండా వేరే ఇంకో ఎవరో ఆ శాస్త్రాన్ని అభిమానించేవాడు వాడు ఉన్నాడు, వాడి పేరు వస్తుంది, అర్థం వాడిని తెలియజేస్తుంది. కాబట్టి ఇది బహువ్రీహి సమాసం. ఇక్కడ చూడండి, ఈ నందు అనేది వచ్చిందంటే మరి దాని యొక్క ఆ వాక్యం యొక్క పరిపూర్ణతను క్రియేట్ చేయడం కోసం అని చెప్పి ఆ యొక్క విభక్తిని ఉపయోగించడం జరిగింది. అండ్ ఒకవేళ ఇదే పదాన్ని మనం వాటి యొక్క సప్తమి తత్పురుష సమాసంలో ఉపయోగిస్తే ఎలా వస్తుందో చూడండి ఒకసారి. శాస్త్రాభిమాని కదండి, శాస్త్రాభిమానం శాస్త్రం నందలి అభిమానం, శాస్త్రం నందు అభిమానం. ఇక్కడ ఏ వ్యక్తిని తెలియజేయట్లా. ఇది ఖచ్చితంగా ముమ్మాటికి సప్తమి తత్పురుష సమాసమేనండి. అభిమానం అని వచ్చింది, ఇది ఖచ్చితంగా సప్తమి తత్పురుష సమాసమే. ఇక్కడ శాస్త్రాభిమాని ఒక వ్యక్తిని తెలియజేస్తుందండి, ఒక వ్యక్తికి ఆపాదించడం జరుగుతుంది. కాబట్టి ఇది ఏంటి డిఫరెన్స్. మనం ఈ కర్మధారయ సమాసాలకి ఇక వచ్చేటటువంటి ఆ వ్యధీకరణ సమాసాలైనటువంటి విభక్తులతో వచ్చే సమాసాలకి డిఫరెన్స్ అదేనండి. బహువ్రీహికి వాటికి డిఫరెన్స్ అదేనండి. ఇక్కడ ఈ బహువ్రీహి సమాసంలో అన్ని ఉదాహరణలు ఒక వ్యక్తికి ఆపాదించడం జరుగుతుందండి. ఇక్కడ వచ్చే ఉపమానాలు చంద్రముఖి, శాస్త్రాభిమాని ఇవన్నీ ఒక వ్యక్తిని ఆపాదించడం జరుగుతుంది. అందువల్ల ఇవి బహువ్రీహి సమాసము. చంద్రముఖి, చంద్రుడు అంటే ముఖం కలది. దీన్ని మళ్ళీ నేను వంటే అని ఉపయోగించాను. ఉపమాన పూర్వపద కూడా ఉపయోగించవచ్చండి. ఎలా అంటే చంద్రముఖము అది ఏ ముఖం ఎవరి ముఖమో తెలియదు. చంద్రుడు అంటే ముఖం నేను ఉపయోగించాను. దేంట్లో ఉపయోగించానండి? ఉపమాన పూర్వపదలో ఉపయోగించానండి. అక్కడ ముఖం అనేది వచ్చింది, అది ఎవరితో తెలియదు, నిర్దిష్టం లేదు. కానీ ఇక్కడ మాత్రం
చంద్రముఖి, చంద్రుడు వంటి ముఖం కలది. ఒక వ్యక్తికి ఆపాదించడం, వ్యక్తిగా కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, నిర్దిష్టంగా తెలియజేస్తుంది కనుక అదండి బహువ్రీహికి మిగతా వాటికి తేడా అదండి. ఇంకా నెక్స్ట్ చూడండి, మీనాక్షి. మీనం అంటే అక్షములు కలది, అక్షం కలది. నెక్స్ట్ ఇక్కడ వరకు చూసారండి. ఇలాంటివి వచ్చినా మనం కేవలం అది వాక్యం యొక్క అర్థాన్ని పరిపూర్ణం చేయడం కోసమే ఇక్కడ విభక్తులను ఉపయోగించడం జరిగిందండి. వాటికి గతంలో వచ్చిన ఉపమాన కానీ విశేషణ కానీ ఈ తత్పురుష సమాసాలకు వీటికి సంబంధం లేదండి. ఎందుకంటే ఇవన్నీ వ్యక్తులు ఆపాదించారు. అక్కడ వచ్చేసరికి కేవలం కంపారిజన్లు మాత్రమే ఉంటాయండి, వ్యక్తులు ఉండరు అక్కడ, అది గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఈ బహువ్రీహి సమాసంలో ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిందేనంటే ఈ వీటి యొక్క విగ్రహవాక్యాలు రాసినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ కలది లేదా కలవాడు అనేది వస్తాయండి. కలది లేదా కలవాడు అనేది వస్తాయండి. మరి కానిది అని వస్తే అది నై తత్పురుష సమాసం అండి. ఇక్కడ కలది కలవాడు అనేవి రావడం జరుగుతుంది. ఆ రెండు పదాలు గుర్తుపెట్టుకోవాలి. బహువ్రీహి సమాసంలో అలా వస్తాయండి. అలానే అన్యపద యొక్క ప్రాధాన్యత కలిగి ఉంటాయి. ఇప్పుడు మనకు ఉన్నటువంటి పూర్వపదం కానీ ఉత్తర పదం కానీ ఇంపార్టెన్స్ లేదు ఇక్కడ. ఈ రెండు అర్థాలు అనేవి వేరే ఒక పదం తీసుకొచ్చి చూపిస్తున్నాయి, కానీ ఈ రెండు పదాలు అయితే రావట్లేదు. వేరే ఒక పదం యొక్క అర్థాన్ని తెలియజేస్తుంది. ఉదాహరణకు చక్రపాణి అన్నాడు. చక్రమును పానీయందు ధరించిన వాడు అంటారు. చక్రమును పానీయందు ధరించిన వాడిని చక్రపాణి అని పిలుస్తారు. కానీ దాని యొక్క పూర్తి అర్థం తీసుకుంటే విష్ణుమూర్తి. చక్రాన్ని పానీయందు ఎవరు ధరిస్తారండి? విష్ణుమూర్తి ధరిస్తారు. ఈ చక్రపాణి అనే దానికి ఆ విష్ణుమూర్తికి ఏం సంబంధం? వేరే ఏదో ఒక పదం వచ్చింది, గమనించారు కదా, అదండి డిఫరెన్స్, అది తేడా ఈ చక్రపాణికి అని అదే వీడికి. నెక్స్ట్ ఈ మూడుకి నేను ఈ నలుపు రంగులో రాసిన ఈ బ్లాక్ కలర్లో రాసినటువంటి మూడుని బాగా గమనించండి. వీటిని నేను ఎందుకు బహువ్రీహి సమాసాల్లో రాశాను? ఇక్కడ చూడండి, ముక్క అంటే 3 కన్నులు కలవాడు, చతుర్ముఖుడు 4 ముఖాలు కలిగినవాడు, త్రినేత్రుడు 3 నేత్రాలు కలిగినవాడు కలవాడు. మరి ఇక్కడ నెంబర్స్ వచ్చాయి కదా, మరి వీటిలో నెంబర్స్ వచ్చాయి కదా, ఇది నేనేది బహువ్రీహిలో రాశాను, అయితే ద్విగు సమాసానికి సంబంధించినవి ఉండాలి. మరి ఎందుకు నేను ఇక్కడ బహువ్రీహిలో రాశాను? దీనికి సంబంధించిన ఆన్సర్ నేను ఇవ్వనండి, మీరే చేసి నాకు కామెంట్ చేయండి. ఎందుకు నేను వీటిని బహువ్రీహిలో రాశాను, ద్విగు సమాసాల్లో రాయలేదు. ద్విగు సమాసం అంటేనే మనకు నెంబర్ వస్తే నెంబర్ ఎక్కడ కనిపించినా సరే అది ద్విగు సమాసం అని చెప్పాను నేను. మరి ఇక్కడ నెంబర్లు ఉన్నాయి, నేను తీసుకొచ్చి బహువ్రీహిలో రాశాను. ఎందుకో మీరు ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి, మీరు ఖచ్చితంగా చేయండి. నేను ఇలాంటివన్నీ అడుగుతానండి. అందరిలాగా ఏదో క్లాస్ చెప్పేసి వదిలేయడం కాదండి, ఏదో ఇచ్చేసేయడం కాదు. వాటిలో ఉన్న చిన్న డిఫరెన్స్ పట్టుకోవాలండి. ఇలాంటివే రేపు మన ఎగ్జామ్స్లో ఇంత పాయింట్ ఆఫ్ వ్యూలో చదివితేనే మనకు కాంపిటీషన్లో మనం ఉంటాం. అర్థమైందండి? అందుకోసం అని చెప్పి ఈ 3 మీరు చేయండి, చూద్దాం. ఇదే నా ఛాలెంజ్. మీలో ఎంతమంది చేస్తారో చూద్దాం. నాకు కామెంట్ ఖచ్చితంగా చేయండి. అండ్ ఇప్పుడు ఎవరు చూసారు కండి, అవ్యయభావ సమాసం, తత్పురుష సమాసం, ద్వంద్వ సమాసం, బహువ్రీహి సమాసం, 4 సమాసాలు, అర్ధ సమాసాలు. మనకి ఇచ్చినటువంటి 4 అర్ధ సమాసాల గురించి పూర్తిగా వివరంగా చెప్పుకోవడం జరిగిందండి. ఇక మనం మన తదుపరి వీడియోలో అలంకారాల గురించి చెప్పుకుంటామండి. అలంకారాలు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. నేను చెప్తున్న ప్రతి టాపిక్ గ్రామర్కి సంబంధించింది ఒక్క టెట్తో అయిపోదండి, ఒక్క టెట్తో అయిపోదు. ఇప్పుడు వరకు టెట్కి సంబంధించిన సిలబస్ మాత్రమే నేను చెప్పానండి. ఇంకా డిఎస్సికి సంబంధించిన సిలబస్ కూడా ఉంది. ఈ టెట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వాటి గురించి పూర్తి సమాచారం నేను మీకు అందిస్తాను. మనకి డిఎస్సికి కూడా ఈ సిలబస్ ఇంపార్టెంట్. ఎక్కువ స్కోర్ తెచ్చుకోగలిగే ఏదైనా టాపిక్ ఉందంటే అది తెలుగు అండి. అవుట్ ఆఫ్ 30కి 30 తెచ్చుకోవాలని చూపించవచ్చండి. ఈ 30 యాడ్ అయితేనే మనకు బలం అండి, మనకి జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఏదో ఈ తెలుగు కాస్త ఏముందిలే చూసేసుకుని వెళ్తే సరిపోద్దులే అనుకుంటే కనుక పప్పులో కాలేసినట్టే, ఈజీగా కాలేసినట్టే. ఎట్లా కష్టపడినా ఎంత చేసినా సరే 100కి అందరూ తెచ్చుకుంటారండి. ప్రిపేర్ అవునాడు కూడా 100 మార్కులు 100కి 60 మార్కులు ఈజీగా తెచ్చుకుంటున్నాడు. ఈ కాలంలో 60 మార్కులు ఈజీ అయిపోయినాయి అనమాట. కానీ ఆ 60ని 70గా మార్చడం మాత్రం, ఈ 60 మార్కులు తెచ్చుకోవడానికి వేలలో ఉంటే ఈ 70 తెచ్చుకునే వాళ్ళు 100లోకి వచ్చేస్తున్నారు. మీరు గమనించాలి.
60 మార్కులు తెచ్చుకో 100కి 60 మార్కులు తెచ్చుకోవడానికి వేలలో ఉన్నప్పుడు ఈ 60 నుంచి 70కి వచ్చే వాళ్ళు 100కి పడిపోతున్నారు. ఆలోచించండి, ఆ 10 మార్కులు ఎంత కాంపిటీషన్ అర్థం చేసుకోండి. ఆ కాంపిటీషన్లో ఎవడైతే ఉంటాడో వాడికి జాబ్ వచ్చింది. మేము ప్రిపేర్ అయిన విధానంలో చూసుకుంటేనండి, మాకైతే ఎక్కడో ఎక్కువ మార్కులు వస్తాయని మేము గెస్ట్ చేసుకున్నామండి. ఎక్కడో ఎక్కువ మార్కులు వస్తే మేము ఈజీగా గట్టిన అవ్వచ్చు అనుకున్నాం. కానీ మేము ఎగ్జామ్ రాసి బయటకు వచ్చి రిజల్ట్ ఎంత చూసుకుందాం, పోరాటం చేసుకోవాల్సి వచ్చింది. మాకు నిజంగా జాబ్ వస్తారు, అదే ఎట్లా కూడా ఓపెన్లోనే మాకు జాబ్ వచ్చింది. అంటే సిచ్యువేషన్ మనం ఏ స్థాయిలో ప్రిపేర్ అయితే కనీసం చివరి జాబ్ అన్నా మనది అవుద్ది. లేదంటే మనం అప్లికేషన్ కోసం గవర్నమెంట్కి డబ్బులు కట్టడానికి కోసమే వచ్చినట్టు ఉందండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అన్నీ తప్పనిసరిగా చూసుకోండి. ఉందే 2 మంత్స్. 2 మంత్స్లో మీకు ఏదో ముఖ్య మూలిగా ఒక 100, 110 కూడా ఈ టెట్లో 110 అనేది ఈజీ అండి. ఈ కాలంలో వేస్ట్ అయిపోయిందండి. కనీసం 120+ ఉంటేనే రేపు జాబ్ మీది. ఒకటే గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇక అయిపోయింది. ఇక మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఇంకా బాయ్.